జీవన విధానంలో ఈ కష్టాలు శ్రమలు అనేటటువంటివి కామన్. అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అర్థమవుతుందా? అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నేను దేవుడు నాకు ద్రోహం చేయుడు అనేటటువంటి విశ్వాసంతో దేవుడు ఇచ్చినటువంటి ధైర్యంతో ఆనందంగానే ఉన్నా. అర్థమవుతుందా? ఏం చేస్తున్నానంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. సహోదరులు చదివినిపించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు ఆనందం అంటే దేవుడిచ్చేటటువంటి ఆనందం. అది దేవుడు అనుగ్రహించేటటువంటి ఆనందం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆనందించడం, దేవునికి మహిమకరంగా జీవించడమే తప్ప మనకి విపరీతమైనటువంటి దుఃఖానికి లోనై మనం సాధించేది ఏముండదు. మీరు అర్థమవుతుందా? పైగా ఏమంటాడు? ప్రభు ఎల్లప్పుడూ ప్రభువునందు ఎల్లప్పుడూ అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు, ఉంటాయంటారా? మానవ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక ప్రయాణాన్ని చేస్తున్నాం అంటే ప్రయాణంలో మెరక తగ్గుతుంటుంది, పల్లం తగ్గుతుంటుంది. మెరక తగినప్పుడు ఏం చేయాలి? ప్రయాణంలో పట్టుబట్టి ఆ మెరక ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. మెరక ఎక్కేసామనుకోండి, ఆ తర్వాత ఏం తగ్గుతుంది? పల్లం తగినప్పుడు ప్రయాణం సులువుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే జీవితం. కనుక ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి మహిమకరంగా ఉండాలి అనేటటువంటిది ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేదు. మీకు అర్థమవుతుందా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. పైగా మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఈ సహనాన్ని ఏం చేస్తారు? సకల జనులకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఓర్పు, సహనం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంత ఆనందదాయకమైనది కాదు. రోజుకి 60,000 దగ్గర స్టార్ట్ అయింది ఆమెకు ఖర్చు హాస్పిటల్లో ఉంటాయి. ఈ రోజున ఒకరోజు ఆమె జీవనం కాళ్ళకి జరగాలి అని అంటే 2,500 రూపాయలు. ఒక రోజుకి 2,000 రూపాయలు మెడిసిన్స్కి. ఆమెకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఫిజియోథెరపీ డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసి పెడతా ఉన్నారు. 2,500 రూపాయలు ఉంటే ఒక రోజు గడుస్తుంది ఆమెకి. మీరు అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఏం కావాలి? దేవుని యందు విశ్వాసము, భయభక్తులు ఉన్నవారం అయితే, దేవుని కొరకు బ్రతుకుతున్న వారం అయితే మేము ఎలా ఉండాలి? సహనంగా. ఏం కలిగి ఉండాలండి? సహనం కలిగి ఉండాలి. అది వదిన మీ జీవితాలు కావచ్చు, మీరైనా ఇదే పరిస్థితి. దేవునికి మహిమకరంగా జీవించడం, దేవుని యొక్క సహాయ సహకారాలతో కలిగినటువంటి సమస్యల్ని అధిగమించడం, ఆ శోధన నుండి విజయాన్ని సాధించడం. అంతే తప్ప మనం భయపడిపోయి కృంగిపోయి సాధించేది ఏమీ ఉండదు. ఏం చేద్దామనంటే మీ సహనమును సకల జనులకు తెలియదు. ఇప్పుడు నేను ఏడ్చే దుఃఖపడ్డాను అనుకోండి, ఉంటుంది, బాధ లేకుండా ఉండదు. ఎందుకు చేద్దామంటే నేను తండ్రిని. బాధ లేదు అనుకున్న వారు ఇంకా వారిని గురించి నేనేం మాట్లాడు. వీడు ఏడవట్లేదు, దుఃఖపట్టలేదు, కాబట్టి ఇతను హృదయం పాషాణంగా మారిపోయింది
అయిపోయింది, శిలరాయిలాగా అయిపోయింది అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అది వాస్తవం కాదు. నిజస్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుస్తుందండి? దేవుడికి తెలుస్తుంది. కాబట్టి ఎంతకాలం ఉంటాము ఈ భూమి మీద? ఈ లోకం ఎంతకాలం ఉంటుంది? ఏదైతే బోధిస్తూ ఉన్నానో అదే నా జీవన విధానం. మరొక ఆలోచనలకు అవకాశాలు లేవండి. ఇవి ఉంటాయి, పోతాయి. ఇవి ఉంటాయి, రేపు పోతాయి. ఇవి శాశ్వతంగా. దృశ్యమైనటువంటి ఈ లోకము శాశ్వతం కాదు. మాట్లాడుతున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? సమీపంగా. వేరే సమీపంగా ఉన్నాడు అని అంటే ఏం జరుగుతుంది? లోకాంతం దగ్గర పడబోతుంది. ఆయన రెండవ రాకడలో సమీపంగా ఉన్నాడు అని అంటే ఈ లోకాంతము దగ్గర పడుతుంది అని అర్థం. అంచేత దేనిని గురించి చింతపడబడి ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞానం. దేని విషయంలో చింతపడి మనం సాధించేది ఏముండదు. చింతపడి సాధించేదేమి ఉండదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటన్నమాట అంటే ప్రార్థన, విజ్ఞాపన. మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. కనుక ఆ విధానంలో కృతజ్ఞతాపూర్వకంగా గతంలో చేసినటువంటి మేడలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన విన్నపాలు ఏం చేయాలి? దేవునికి తెలియజేయాల్సినటువంటి అవసరం. మొదటి నుంచి నా సేవ విధానం ఏంటో దేవునికి తెలుసు. మీలో చాలా మందికి తెలుసు. మొదటి నుంచి ఉన్నవారు నా జీవన విధానం ఏంటో తెలుసు. ఏదైతే బోధిస్తూ ఉంటానో దాన్ని ఆచరించడానికే నా ప్రయత్నం. మీ అందరికీ నా జీవితం మాదిరిగా ఉంచుకోవడానికే నా కృషి. నేను ఆచరించలేని దాన్ని బోధించడం నాకు ఇష్టం ఉండదు. లేదు ఇది ఆచరించట్లేదు అనేటటువంటిది మీరు ఏదైనా చూపిస్తే నేను తిరుగుతాను. బోధ మాత్రమే కాదు, బోధ లేక జీవితం కూడా ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉంటేనే సేవ ఫలిస్తుంది. దానికి మీరే సాక్ష్యం. గత 36 సంవత్సరాలుగా ఈ సేవ స్థిరంగా కొనసాగుతుంది. ఎవరు ఏ విధంగా అనుకున్నా, ఎవరు ఏ విధంగా వ్యాఖ్యానించినా, ఎవరు ఏ విధంగా విమర్శించినా నా సేవా విధానం దేవునికి ఇష్టంగా ఉండే చాలు. మీకు అర్థమవుతుందా? బాగుంటుంది. అది ఆ క్షణాన్ని. గురువారం యాక్సిడెంట్ అయింది. ఆదివారం నేను వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడులే, కొంతమంది సహోదరులు లేదు, ఆయన ఏం మాట్లాడతారులే, మీరు ఎవరితో ఏదో కాస్త కొంచెం సేపు ఒక పావు గంట అరగంట వాక్యం చెప్పేస్తే ప్రభురాత్రి రోజులు తీసుకోవచ్చు, ఆయన బోధించలేరు అనేటటువంటి. రాజేష్ గారు ఏం చేశారంటే ఆయన రాక బోధించలేడు, అతి దుఃఖంలో ఉన్నాడు కదా అని రికార్డింగ్ కూడా పెట్టలేదు. ఎలా ఉంది బోధ? ఆ రోజు బోధలో ఉంది. నాకున్నటువంటి కష్టాలను బట్టి, నాకున్నటువంటి బాధను బట్టి, నాకున్నటువంటి శోధనను బట్టి దేవుని పనిని విస్మరించేవాడిని కాదు, దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేవాడిని కాదు, దేవుని పనికి ద్రోహం చేసేటటువంటి వాడిని కాదు. ఈ మామూలే, సహజం. ఈ కష్టాలు, బాధలు అనేటటువంటివి సహజం. వాటిని అడ్డు పెట్టుకుని నేను దేవుని పనిని పాడు చేయలేదు. మీకు పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించకుండా మీ ఆత్మలను ఇబ్బంది పెట్టలేదు.
మీరు అర్థమవుతుందా? యాక్సిడెంట్ అయితే నెక్స్ట్ ఆదివారం నుంచి ఈనాటి వరకు పరిస్థితులు ఎరిగినటువంటి వారు, పరిశీలిస్తున్నటువంటి వారు నాతో అంటూ ఉంటారు, మీ పరిస్థితి చూస్తే మాకు అర్థమైపోతుంది అంటే ఏ పరిస్థితుల్లో మీరంత ధైర్యంగా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పటికీ మీరు పని చేస్తున్నారు అని అంటే మాకు అర్థమవుతుంది. అది నాతో చెప్పినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి నేను నీతిపరుణ్ణి అయితే, నేను పరిశుద్ధుడిని అయితే నా ప్రతి ప్రార్థన దేవుని యొక్క పాద సన్నిధికి చేరుతుంది. ప్రతి ప్రార్థనకు నేను సహాయాన్ని పొందగలుగుతాను. మీరు అర్థమవుతున్నా? ఇంటి పని కంప్లీట్గా ఆపేశాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటి పని కంప్లీట్గా ఆపేశాను. దీని పని ఆ దేవుని యొక్క పనిని మాత్రమే ఆపలేదు. ఇప్పుడు కుక్కలు, పశువులు, పందులు ఇవన్నీ కూడా పైకెక్కేస్తున్నాయి. ఇప్పుడు గేటు గురించి ఆలోచిస్తున్నా, ఏదో అడ్డు పెట్టుకోవాలి. ఇంకా గుమ్మానికి అడ్డు పెట్టుకోకపోతే అన్నీ వచ్చేస్తున్నాయండి. పశువులు వచ్చేస్తున్నాయి, కుక్కలు వచ్చేస్తున్నాయి, పందులు వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గేట్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది ఆలోచన. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం అంటే బైబిల్ క్లాస్ అయ్యింది అని అంటే రమారమి 40,000 రూపాయలు ఖర్చు అయింది. వచ్చినటువంటి బోధకులకి ఇవ్వటం అయితేనేమి, ఇక్కడ భోజనాలు ఖర్చు అయితేనేమి, ఏదైతే ఎలాగూ చేయగలరా? చేయగలరా? ఫంక్షన్ పెట్టుకుంటే బిడ్డ పుట్టినరోజు కాబట్టి వాళ్ళు కానుకలు ఇస్తారు. మీకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుద్ది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వన్ డే బైబిల్ క్లాస్ కండక్ట్ చేసి ఈ విధంగా చేయటం మీకు తలకు మించినటువంటి భారం అవుతుందని చాలా మంది సహోదరులు సలహా ఇచ్చారు. దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి, సంఘం యొక్క పరిస్థితి దేవునికి మహిళకరంగా మార్చుకోవాలి. కనుక ఏం చేశారు అన్నమాట, ఏం చేశారు? ఆ రోజు ఉదయాన్ని నేను ప్రకటన చేశాను తప్ప నా మనవడ పుట్టినరోజు, అంతకుముందు నా మనవడ పుట్టినరోజు సందర్భంలో నేను వన్ డే బైబిల్ క్లాస్ పెడుతున్నానని ఇక్కడ నుంచి నేను ఎప్పుడూ ప్రకటన చేయలేదు. నేను ఎప్పుడూ ప్రకటన చేయలేదు. ఒకవేళ ప్రకటన చేస్తుంటే ఆ తలగా 100 తలగా 200 తెచ్చిందిలే మా చిన్న బిడ్డకి సంఘంలో ఉన్నటువంటి వాటిని నేను అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ విధంగా వన్ డే బైబిల్ క్లాస్ ఒక్కటే ప్రకటన చేశాను. నాకు నా మనవడి యొక్క పుట్టినరోజు అనేటటువంటిది నేను ప్రకటన చేయలేదు. నా మనవడి యొక్క నామకరణ కార్యక్రమం అనేది నేను ప్రకటన చేయలేదు. నాకు డబ్బు కాదు కావాల్సిన దేవుడు, నా పక్షంగా నాకు తోడుగా నా దేవుడు ఉంటే, ఎవరున్నా ఉంటే ఎవరు లేకపోయినా ఉంటే, నేను నా జీవితం దేవుడికి ఇష్టమైందే ఉండాలి. అదొక్కటే నేను చూసుకుంటున్నాను. రమారమి 36 సంవత్సరాల సేవ. నన్ను మోసం చేసి, నాకు ద్రోహం చేసి సంఘంలోకి పోయిన వారు పోయారు. నాకు పోటీగా కూడా సేవలు ఆరోపించి కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళా నేను తీర్చిదిద్దినటువంటి సంఘ సభ్యులతోటే. అర్థమవుతుందా? నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు నా సంఘ సభ్యులతోటే వేరే సంఘాన్ని నడిపిస్తున్నాను. వారు ఎవరికి సువార్త ప్రకటించిన వారు కాదు, ఎవరికి బాప్తిస్మం ఇచ్చిన వారు కాదు.
అయినప్పటికీ పట్టింపలేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దట్ ఈజ్ మై పాలసీ. ఉన్నవాళ్ళే నా వాళ్ళు, నాతో అడుగు వేసుకుంటూ నడిచేవాళ్ళే నా వాళ్ళు. ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారు నా వాడు కాదు. పంచాయతీ క్రీస్తు ప్రభు ఏమంటాడు, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. మీకు కావాలంటే మధ్య సువార్తలో, మార్కు సువార్తలో, లోక సువార్తలో కూడా మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మధ్య సువార్త 12వ అధ్యాయం. మధ్య సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. 12:30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా ప్రభు యొక్క విధానం ఏదో నా విధానం కూడా అంతే. అర్థమవుతుందా? ఈ క్రీస్తు సంఘం అనే ట్రైన్కి ఇంజను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఆ ఇంజిన్ డ్రైవర్ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ద ఫస్ట్ బోగి ఈజ్ మై సెల్ఫ్. మొట్టమొదటి కంపార్ట్మెంట్ ఎవరు? నేను. తగిలించబడ్డాను. నా ప్రభు అనేటటువంటి ఇంజిన్కి, నా ప్రభు నడిపేటటువంటి రైల్వే ఇంజిన్కి నేను తగిలించబడ్డాను. నా వెనకలో అనేక మంది సహోదరులు ఒక్కొక్కరు ఒక్కొక్క భోగి అనేది తగిలించబడ్డారు. ఆ క్రీస్తు ప్రభుతో పాటు ఏం చేయాలి? ఆ ట్రైన్ భోగిలు ఏం చేయాలి? ఆ ట్రాక్ మీద అలా పరలోకానికి వెళ్ళేంత వరకు అలా వెళ్ళాల్సిందే. నేను ఆగిపోతాను అంటే దానికి నేనేం చేయను. మన ముగ్గురికి బాప్తిస్మాలు ఇచ్చాము. ఆ ముగ్గురు 3 భోగిలు. ఆ 3 భోగిలు ఏమయ్యాయి? క్రీస్తు అనేటటువంటి ఇంజిన్కి, క్రీస్తు డ్రైవర్గా నడిపేటటువంటి రైల్వే ఇంజిన్కి ఏమైంది? ఒక్కొక్క భోగి తగిలించబడుతున్నాయి. తగిలించబడిన భోగిలన్నీ కూడా ఏం చేయాలి? ఇంజిన్తో పాటు పరిగెట్టాలి, నాతో కాదు. ఇంజిన్తో వెళ్ళటంలో నేను ఒక మాదిరి మాత్రమే, నా బోధ ఒక విధానం మాత్రమే. బైబిల్ ఏం మాట్లాడుతుందో అదే మాట్లాడుతుంది. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా ఏ బోధ అయితే ఈ భూమి మీద పంపించాడో అదే బోధ. ఇక వేరొక బోధ మన దగ్గర మీకు తెలిసిందే. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుత్వటి టీకాపురం క్రీస్తు సంఘానికి సువార్తిగా నేను తగిలించబడ్డాను. ఆ తర్వాత ఎవరు ఒక్కొక్క సహోదరుడు, ఒక్కొక్క సహోదరి లింక్ కలుపుతూ ఉంటే మనమందరం కలిసి ఎవరితో వెళ్ళాలి? ప్రభుత్వం. ఆ ఇంజిన్ ప్రభు, దాన్ని నడిపేవాడు కూడా ప్రభుత్వే. లేదు నేను వంక దగ్గరగా వెళతాను అని అంటే ఏమవుతాయి? పట్టాలు తప్పుతాయి. భోగిలు ఏమవుతాయి? పట్టాలు తప్పుతూ ఉంటాయి. పట్టాలు తప్పుతుంటే ఏమవుతుంది? జరగనటువంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. నేను అర్థమవుతుందా? నా కుమార్తె కదా సంభవించిందంటే ఎక్కడన్నా భోగి దెబ్బతిందా? కుటుంబ దెబ్బతిందా? అదే నేను ఆలోచించుకుంటాను. కారణం ఏంటో అన్వేషించుకుంటా. అర్థమవుతుందా? జరగనటువంటి కదా జరిగింది అని అంటే నా కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన వేరే ఉండొచ్చు, నా ఆలోచన వేరే. ఐ నో ద ఫ్యాక్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై ఫ్యామిలీ. మీ అందరికీ ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే నా కుటుంబం మాదిరిగా ఉండాలి. అది లేకపోతే గాడి తప్పినట్టే లెక్క కుటుంబం. అది లేకపోతే కుటుంబం ఏమైంది? పట్ట తప్పినట్టే. దెన్ we have faced the accident.
మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడేంటి ఎంత ధైర్యంగా ఉన్నారు, ఈమెంటి ఎంత ధైర్యంగా ఉన్నది అనేటటువంటిది ఎదుటి వారు గుర్తించాలి. ఈ సందర్భంలో సహోదరు భయ్య ప్రసాద్ గారి కుటుంబాన్ని నేను అభినందించడం, ఆయన కలిగినటువంటి తీవ్ర బలహీనతలో ఆ సహోదరి వెంకటలక్ష్మి గారు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి, మొక్కవని ధైర్యంతో అలా నిలబడ్డారంతే. Never shake about the ill health of the one of the family. ఆ కుటుంబ యజమానికి అయినటువంటి బలహీనత విషయంలో వాళ్ళు అలా నిలబడ్డారంతే. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో సేవ చేయడం చిన్న సంగతి కాదు. నేను ఆశ్చర్యపోయిన ఎలా ఉన్నారా అని. ఫోన్ చేస్తే ఫోన్లో మొత్తం సమాచారం వినపడుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎలా ఉండగలిగారు ఆ కుటుంబంలో? కనుక ఏంటంటేనండి, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడిచ్చేటటువంటి ధైర్యం ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. రోజు తెల్లవారుదాం 4 గంటలకి పరిస్థితి సీరియస్. వెళ్ళినటువంటి నాకు ఆందోళన అయిపోయింది. రాజుగారి దగ్గర ఉన్నారు, స్వర్ణకుమారి గారి దగ్గర ఉన్నారు, వాళ్ళు పరిచయం చేస్తున్నారు. పరిచర్య చేస్తున్నారు అంటే ఏం జరగబోతుందనే దాని గురించినటువంటి చింత లేదు. మీరు అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మన సహనం మన దేవునికి మహిమ. మన సహనం మన దేవునికి మహిమకరంగా. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా ప్రార్థన తప్పకుండా ఆలోచిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఈ నెల ఈ రోజు కాకపోతే రేపు, ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల. నా కుమార్తె కంప్లీట్గా కోలుకోవడం ఖాయం. డాక్టర్లు ఏదో చేస్తున్నారని కానీ మేమేదో చేస్తున్నాం అనేది కాదు. అది ఎవరి కార్యం? దేవుడి యొక్క కార్యం. దేవుడు ఇస్తేనే డాక్టర్లు ఏమైనా చేయగలిగేది. దేవుడు ఇవ్వలేదు అనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారు? దేవుడు చేయలేదు. కాస్త థీయిస్ట్ అయినటువంటి డాక్టర్, అంటే దేవుడిని నమ్ముకున్నటువంటి డాక్టర్ చేసి 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 లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడు? ఇక భగవంతుడి దయని ఒకడంటాడు, దేవుని దయని ఒకడంటాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం చేయాల్సిందంతా చేసేసాం, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఇక చెట్టు చివరి నిర్ణయం ఎవరిది? దేవుడు. అల్టిమేట్. అలాంటి కేసులు తిప్పి అదే మాట డాక్టర్ల మాట విన్నటువంటి అనుభవం నాకు ఉంది. మీరు అర్థమవుతుందా? అందుచేత ఏంటి అని అంటే మనం దేవుని కొరకు బ్రతకటమే. కీర్తన 104 సహోదరులు చదివి వినిపించారు మీకు. 104వ కీర్తన 31వ వచనం నుంచి 35వ వచనం వరకు చదివారు. 31, 32 వచనాల్లో
దేవుని యొక్క మహిమ ఎలాంటిది, ఆయన శక్తి ఎలాంటిది అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఏ వచనాల్లో? 31, 32 వచనాలు. అంత శక్తివంతుడైనటువంటి దేవుని పట్ల నేను ఎలా ఉంటాను? 33వ వచనంలో చెప్తున్నాడు. 33, 34 వచనాల్లో. ఆ తర్వాత దేవునికి ఇష్టం కాని వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? 35వ వచనంలో చెప్పేస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని గురించి, ఆయన మహిమని గురించి 31, 32 వచనాల్లో మాట్లాడినటువంటి దేవుడు ఈ కీర్తనకారుడైనటువంటి భక్తుడు ఆయన పట్ల నేను ఎలా ఉంటాను తెలియజేస్తున్నాడు. ఎలా ఉంటాను అంటున్నాడు అనంటే, లేదు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఏమవుతారు? 35వ వచనంలో చెప్తున్నాడు. ఈ మధ్యలో 33, 34 వచనాలు చూస్తే, నా జీవితకాలం అంతయు యెహోవాకు కీర్తనలు పాడేదాను. ఏమంటున్నాడు? నా జీవితకాలం అంతయు. జీవితకాలం అంతయు అంటే అంతా నా జీవితం. నా జీవితం ఎంత అండి? మాట్లాడరా? ఎంత నా జీవితం? అంచేత వేరే నెక్స్ట్ లైన్లో అంటాడు, నేనున్నంత కాలము. నా జీవితకాలం ఎంత అంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఎంత నా జీవితకాలం అంటే నేను ఉన్నంత కాలము. ఏమంటాడంటే, నేను ఉన్నంత కాలం నా దేవుని నామాన్ని కీర్తిస్తాను అంటూ ఉంటాడు. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. నేను యెహోవా యందు సంతోషిస్తూ ఉంటాను. ఇక దుఃఖానికి తావులేదు. దుఃఖానికి తావులేదు. ఎందుకంటే దేవుడే నా సర్వస్వం, దేవుడే నా సమస్తం. దేవునిదే ఈ జీవితం. ఏం చేయాలో ఈ జీవితంలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు అండి? దేవుడికి తెలుసు. కాబట్టి నేను ఉన్నంతకాలం కూడా నా దేవుడిని కీర్తిస్తూనే ఉంటాను, నా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటాను తప్ప ఏడుస్తూ కూర్చోను. ఏం చేయాలన్నా ఆయన. డాక్టర్లు కాదు, డాక్టర్లు కాదు, డాక్టర్స్ ఓన్లీ ద హెల్పర్స్. వాళ్ళు ఎవరన్నమాట అండి? అవసరాన్ని బట్టి సహాయకులు. ఇప్పుడు ఏదైనా బాడీలో ఉన్నటువంటి ఒక చెడు అవే పదార్థాన్ని తీసేయాలంటే డాక్టర్, దేవుడు రాడు. ఎవరు చేయాలి? ఆ దైవ జ్ఞానాన్ని పొందినటువంటి డాక్టర్లు మాత్రమే ఆపరేషన్ ద్వారా ఏం చేస్తారో చెడు భాగాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ సహాయకులు మాత్రమే. కానీ ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరు? దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. పూర్వపు స్థితిని తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి నా జీవితకాలం అంతయు అంటే నేను ఉన్నంతకాలం. మనమైనా అంతే. ఆ కీర్తనకారుడైనటువంటి దేవభక్తులు మాత్రమే కాదు, మనమైనా అంతే. ఉన్నంత కాలమే. లేని కాలం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లేని కాలం వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? కనుక ఈ ఉన్నంత కాలంలో మన జీవితాన్ని మనం ఏం చేయాలన్నమాట అండి, లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి? లెక్కించుకోవాలి. గడుస్తున్నటువంటి దినాలను మనం ఏం చేయాలి? లెక్క చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడు మోషే తన కీర్తనలో? 90 కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడండి? 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, ఒకవేళ ఏ బలహీనత లేకుండా, అనారోగ్యం లేకుండా, అధిక బలం కనుక శరీరంలో ఉంటే ఎంతట? 80 సంవత్సరాలు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు మినిమం. అది మ్యాక్సిమం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ 10 years బోనస్. అది మన దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటే దేవుడిచ్చే బోనస్ ఆ ఆయుష్. లేకపోతే అవుట్ పీక.
దేవునికి మహిమ కలిగినటువంటి జీవితాల ద్వారా భూమి మీద పెట్టి అలాగే వెళ్ళాడు. అందులో మనలాంటి వాడు నిజ దేవుడిని ఎరిగి దేవుని కొరకు బ్రతకటం చేతగాక దేవుడు చెప్పినటువంటి మాటలను జవదాడుతూ దేవునికి అనుకూలమైనటువంటి జీవితం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఆయుష్కాలం ఏమవుతుంది అర్థంతరంగా ముగుస్తాయి. కాబట్టి ఏమంటున్నాడు అని అంటే చూడండి 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. ఏమంటున్నాడంటే మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము. ఎందుకు అనంటే మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞానతో హృదయాన్ని కలుగుతాయి. ఎందుకు అనంటే మా దినాన్ని మేము ఏం చేయాలి? లెక్కించుకోవాలి. ఎలాగూ మన దినాన్ని లెక్కించుకోవడం అంటే ఎలాగూ? ముందు యోసేపు వెళ్ళాడు, ఆ తర్వాత అతని తండ్రి అయినటువంటి యాకోబుతో పాటు 170 మంది ఐగుప్తులోనికి ప్రవేశించారు. రాజుకు ప్రతినిధిగా యోసేపు రాజ్యాన్ని ఐగుప్తుని ఏలుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యోసేపు యొక్క ఇంటి వారు తండ్రి అతని యొక్క తోబుట్టువులు వచ్చారనే సంగతి ఫరోకు తెలిసిన తర్వాత యాకోబును పిలిపించాడు. ఎవరు పిలిపించాడంటే యోసేపు తండ్రి అనేటువంటి యాకోబును పిలిపించాడు. యాకోబును పిలిపించి అడుగుతున్నాడు, 47వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 47వ అధ్యాయం. ఫరో తన దగ్గరికి యోసేపు తండ్రి అనేటువంటి యాకోబును పిలిపించుకుని అతనితో మాట్లాడుతున్నాడు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమంలో అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. పెద్ద వయసు కలిగిన వాడు కాబట్టి వృద్ధుడు కనుక ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోను దీవించాడు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు ఏమని అడిగాడు అంటే నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగితే యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే నేను బ్రతికినటువంటి సంవత్సరాలు ఎన్ని? 130. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. యాత్ర చేసిన సంవత్సరం అంటే నేను బ్రతికినటువంటి సంవత్సరాలు 130 సంవత్సరాలు. కానీ నేను జీవించిన సంవత్సరాలు ఎన్ని? కొంచెముగాను. అవి ఎలా ఉన్నాయి? దుఃఖ సహితముగాను ఉన్నాయి. దేవుని కొరకు బ్రతకటం అంటే అలాగే ఉంది. దేవుని కొరకు బ్రతకటము అంటే అలాగే ఉంటుంది. ఒక ప్రక్క సాతాను దాడి చేయడానికి కోరుకుంటాడు. మనం దేవుడు నమ్ముకుని దేవుని కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి సాతాను ఏం చేస్తాడు? మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి. రెండవది, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి సాతాను యొక్క అనుచరులు కూడా ఏం చేస్తాడు? భక్తుల మీద, నీతిమంతుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుచేత వారు సాతాను యొక్క అనుచరులు కాబట్టి భక్తులను ఇబ్బంది పెట్టడమే సాతానుకు ఇష్టం కనుక ఆ సాతాను సంబంధమైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? దేవ భక్తుల మీద దాడి చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? వారు ఎక్కడ ఉంటారంటే లోకంలో ఉంటారు. ఈ కారణాలను బట్టి ఏం జరుగుతుంటుంది అన్నమాట? జీవితంలో నెమ్మది ఉండదు. మనం నిజంగా విశ్వాసము భక్తి పరము అయితే మనం ఊరికినే ఉండలేము. ఏం చేస్తూ ఉంటాం?
ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటే అది ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. వాడు ఏం చేస్తాడు? తన అనుచరులు ఏం చేస్తూ ఉంటాడు? పురుగొల్పుతూ ఉంటాడు. వాడి అనుచరులుగా వీళ్ళు మన మీద ఏం చేస్తూ ఉంటారు? దాడి చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏం జరుగుతాయి అన్నమాట? కష్టాలు, శ్రమలు, బాధ. నేను అర్థమవుతుందా? మనం చదువుతాం తిమోతి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. క్రీస్తు యేసునందు అనగా క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందరు కాదు. నిజంగా క్రీస్తు సంఘ సభ్యులై దేవుని కొరకు బ్రతుకుతున్న వారు అయితే ఖచ్చితంగా ఈ అనుభవానికి వస్తారు. ఖచ్చితంగా ఈ అనుభవానికి వస్తారు. ఎందుకు చేస్తున్నానంటే దేవుని యొక్క సత్యాన్ని గురించి మాట్లాడకుండా ఉండలే. ఎవడ కలిస్తే వాడు పరిపూర్ణంగా మాట్లాడి వాడితో మన స్నేహాన్ని సహవాసాన్ని కొనసాగించాలి. బైబిల్ సత్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఎవరైనా మనం ఏం చేస్తూ ఉంటాం అన్నమాట? ఏం చేస్తూ ఉంటామండి? ఖండిస్తూ ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. అది దేవుని యొక్క వాక్యానుసారం కాదు. అది దేవుని యొక్క సంకల్పానికి అనుకూలమైనది కాదు. అది దేవుని చిత్తం కాదని మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు ఏం చేస్తాడు? మనల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం మౌనంగా ఉన్నామనుకోండి, ఎవడేమంటాడు మనల్ని? యేసుక్రీస్తే లోక రక్షకుడని కానీ, దేవుని వాక్యమే సత్యమైందని కానీ, వాక్యాన్ని కలిపి చెరపకూడదని కానీ, ఉన్నది ఉన్నట్లుగానే ఆచరించాలని కానీ, మనం ఎవరితోటి ఏ మాట మాట్లాడినప్పుడు ఎవరేమంటారు మనల్ని? ఏమంటే మనల్ని ఎవరేమంటారు? ఎవరేమంటారు? కానీ సత్యాన్ని చెప్తే ప్రతివాడు విమర్శిస్తాడు, ప్రతివాడు మనల్ని దూషిస్తాడు, ప్రతివాడు మనల్ని ద్వేషిస్తాడు. మీకు అర్థమవుతుందా? ప్రతివాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ద్వేషిస్తూ ఉంటాడు. అందుచేత మనం సద్భక్తితో యేసునందు బ్రతుకుతున్నామనుకోండి, బ్రతుకు ఉద్దేశించినటువంటి వారందరూ కూడా ఏం పొందుతారండి? హింస పొందుతారు. హింస కలగట్లేదు అని అంటే మనం క్రైస్తవ జీవితాన్ని జీవించట్లేదు అనేది వాస్తవం. దేవుని కొరకు బ్రతకట్లేదు అనేది సత్యం. మనం ఎవరేమంటలేదు, నన్ను అందరూ తిట్టుకుంటారు. మీలో కూడా ఉంటాను తిట్టుకుని. నేనే మీకు క్రొత్త జన్మనిచ్చి నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, పెంచుతున్నాను దేవుని వాక్యంతో. అయినప్పటికీ నన్ను తిట్టుకుంటాను, నన్ను విమర్శిస్తారు, నన్ను గురించి చాటు మాటన నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. నాకు తెలుసు కొన్ని సందర్భాల్లో నా ఇంటి వారికే నా బోధ నచ్చకపోవచ్చు. మీకు అర్థమవుతుందా అంటే? నా ఇంటి వారికే నా బోధ నచ్చకపోవచ్చు. అయినంత మాత్రాన నేను బోధించేది తప్పు కాదు, నేను బోధించేది లేఖనానుసారం కాకపోదు, నేను బోధించేది సత్యం కాకపోదు, నేను బోధించేది అబద్ధ బోధ అయిపోదు. మీకు అర్థమవుతుందా? నేను ఇన్న అభిప్రాయం అంటే ఉండను నా మీద, కానీ నా బోధ మారదు, నా జీవితం అది అలాగే పెడతాను.
దేవునికి మహిమకరంగా ఉన్నానా లేదనేది నా స్వపరీక్ష. మీరు ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది నాకు అనవసరం. అంచేత ఏంటి అని అంటే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు, 90వ కీర్తనలో మోషే ఏమంటున్నాడు, నాకు జ్ఞానాన్ని నువ్వు ఇచ్చిన జ్ఞానంతో ఏం చేస్తాను, నేను గడుపుతున్నటువంటి రోజులు నేను లెక్కించుకుంటాను. ఆ లెక్క ఎలాగోనంటే నేను జీవించినటువంటి సంవత్సరాలు, నేను బ్రతికినటువంటి సంవత్సరాలు, యాత్ర చేసిన సంవత్సరాలు 130, జీవించిన సంవత్సరాలు కొద్దిగాను దుఃఖ సహితంగాను దేవుడి కొరకు బ్రతకటం అనంటే దుఃఖమే. ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారంగా బ్రతకడం అనంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, సంఘంలో వాళ్ళకి ఇష్టం ఉండదు, మతశాఖల వారికి ఇష్టం ఉండదు, లోకానికి అసలు ఇష్టం ఉండదు. కనుక ఇవన్నీ కూడా మనం ఏం చేయాలన్నమాట అండి, భరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, భరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంటుందండి. అది సత్యానికి ఉన్నటువంటి స్థితి, సత్యానికి ఉన్నటువంటి స్థానం. మీకు అర్థమవుతుందా? నా జీవితాన్ని ఎరిగినటువంటి వారు నా తోటి సువార్థికులు అంటూ ఉంటారు. ఇప్పటికీ ప్రారంభంలో ఏ కష్టాలతో ఉన్నారో, ఏ శ్రమలతో ఉన్నారో, ఏ శోధనలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఈ 35 సంవత్సరాల తర్వాత కూడా మీ పరిస్థితి అలాగే ఉంది అంటారు నాతో. దట్ వాజ్ ద ట్రూ క్రిస్టియన్ లైఫ్, ట్రూ క్రిస్టియన్ గాడ్లీ లైఫ్, ట్రూ క్రిస్టియన్ రైచియస్ లైఫ్. అదే నిజమైనటువంటి క్రైస్తవ భక్తి జీవితం, అదే నిజమైనటువంటి క్రైస్తవ నీతి జీవితం, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అదే మీరు అర్థమవుతుందా? ఏ గద్దె ప్రభు నమ్ముకులతో మాకే కష్టం లేదు, ఏ బాధ లేదు, పూలబాట్లా వెళ్ళిపోతుంది మా జీవితం. ప్రభు నమ్ముకున్నంత అది చేశాను, ఇది చేశాను, అది సంపాదించాను, ఇది సంపాదించాను, అది కొనాలి, ఇది కొనాలి. అది కాదు, అది వాస్తవం కాదు. క్రైస్తవ జీవితం అది వాస్తవం కాదు. అనేకులు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి కూడా భౌతిక అవసరాలకు వాడుకుంటున్నారండి. దేవుణ్ణి ఏం చేస్తున్నారు, వారి శరీర సంబంధమైన అవసరంతో తీర్చుకోవడానికి ఏం చేస్తున్నారు, దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి విధానం లేదు. వారి పిల్లలు బాగా చదువుకోవాలి కాబట్టి దేవుడు కావాలి, వారి పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి దేవుడు కావాలి, వాళ్ళు చదువుకున్న చదువుతైనటువంటి ఉద్యోగాలు వచ్చేయాలి కాబట్టి దేవుడు కావాలి. అందుకే ఈ శరీరం పోయి మట్టిలోకి పోతుందని నేను చేస్తే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. నేను జీవించినటువంటి పాప జీవితాన్ని బట్టి దాన్ని నరకానికి వెళ్ళి పంపించేస్తాడేమో, పరలోకంలో ఉండనీయడేమో అనేటటువంటి భయంతో ఈ జీవితాలు కొనసాగట్లేదండి. భౌతిక అవసరం మా పరిస్థితి తండ్రి ప్రార్థన చేయాలి, అదేదది భౌతికమైంది, అదేదండి అది భౌతికమైంది, కానీ ఆత్మ సంబంధమైంది కాదు. దేవుని కొరకు బ్రతకాలి, మనం బ్రతకాలి, మన పిల్లలను బ్రతికేటట్టుగా చేసుకోవాలి. అది నిజమైనటువంటి విశ్వాస భక్తి జీవితం. మనం ఏమంటే చదవలేమండి, ఏ ఉద్యోగాలంటే చేయలేమండి, ఎన్ని లక్షలంటే సంపాదించుకోలేమండి, ఒక రోజున చావడం ఖాయం. తల్లిదండ్రులే ముందు పోవచ్చు, లేకపోతే పిల్లలే ముందు పోవచ్చు. కనుక వారి యొక్క భౌతిక అవసరతను తీర్చుకోవడానికి దేవుడిని అడ్డుపెట్టకూడదు, భౌతిక కోరికలు తలంపులు నెరవేర్చుకోవడానికి దేవుడిని అడ్డుపెట్టకూడదు. అంచేతనే కొరింథీ పత్రికలో అంటాడు, మీకు తెలియని వచ్చినారు కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. క్షమించండి, 15వ అధ్యాయం. క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం.
ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో. ఏమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత సుఖం కొరకే అందులో ఈ జీవిత సుఖం కొరకే చెప్తున్నాం కదా. డబ్బులు సంపాదించుకోవాలి, వెండి బంగారాలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి ఉద్యోగం కావాలి, కాబట్టి అవసరమైతే ఇంకా పొలాలు కొనుక్కోవాలి. దీనికి ఎవరు కావాలి? వీటి వరకు ఎవరు కావాలండి? దేవుడు. ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే. మా ఇంట్లో ఆయనకి బాగాలేదు, ప్రార్థన చేయండి. బ్రతికాడు ఎంతకాలం? ఏమండి? బ్రతికాడు ఎంతకాలం? ఏమండి? చావడా? శతాధిపతి యొక్క కుమార్తెను బ్రతికించాడు ప్రభు, చావలేదా? యాయిరు కుమార్తె. అలాగే విధవరాలి కుమారుడిని బాడి మీద మోసుకుపోయి వాడిని బతికించాడు. వాడు ఉన్నాడా ఇప్పుడు? లాజరును బ్రతికించాడు. వాడు ఉన్నాడా? మరియమాత సోదరుడు అంటే లాజరును బ్రతికించాడు. ఉన్నాడా అండి? లేదు. ఈ భౌతికమైన వాటి కొరకే మనం ప్రయాసపడ్డాం అనుకోండి, ఏముంది? హార్ట్ సరిగా పనిచేయట్లేదు, రైట్ ప్రార్థన చేసాం, ఆపరేషన్ సక్సెస్ అయింది, బ్రతికాడు. ఎంతకాలం? ఎంతకాలం? కనుక ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఈ భౌతిక జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఇది ఏదో ఒక రోజున శాశ్వతంగా ముగిసిపోయేటటువంటి బ్రతుకు ఈ భూమి మీద. ఆ భూమి మీద బ్రతికినంత వరకే దేవుడు కావాలి. చచ్చిన తర్వాత ఇక దేవుడితో పర్లేదు, మేము ఎక్కడ పోయినా పర్లేదు అన్నట్టుగా బతుకుతున్నాం కొంతమంది. కొంతమందికి తమ పిల్లల కొరకే దేవుడు కావాలి, వారికి అక్కవ తల్లిదండ్రులుగా వారికి దేవుడితో పని లేదు. ఎవరికి కావాలి? పిల్లలు, వారి చదువు, వారి ఉద్యోగాలు, వారి ఉన్నత స్థితి, వారి సంపాదన, వీటి కొరకే ఎవరు కావాలండి? దేవుడు కావాలి. భౌతిక ఆరోగ్యాల కొరకే దేవుడు కావాలి. భౌతిక అవసరం తీర్చబడడానికే దేవుడు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి అవసరాల కొరకు కాదు, ఆత్మ రక్షణ కొరకు కాదు, పాప నుండి విమోచింపబడటానికి కాదు, పరలోక భాగ్యాన్ని పొందడానికి కాదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కాదు. అటు దేవత్వంతో దైవత్వంతో ఈడు వారిని మహిమపరిచేటటువంటి కోట్లాది దేవతలతో శాశ్వత సహవాసం కాదు వారికి కావాల్సింది. ఏదన్నమాట అలాగూ బ్రతుకుతున్నటువంటి మనము, అలాగూ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మనము మన జీవిత దినాలను మనం ఏం చేయాలి? లెక్కించుకోవాలి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? మనం ఏం చేయాలన్నమాట అంటే లెక్కించుకోవాలి. లెక్కించుకోవాలంటే జ్ఞానం కావాలి. నీ జ్ఞానాన్ని నాకు నేను ఏం చేస్తాను అని అంటే, నా జీవిత దినాలు నేను ఏం చేస్తాను? లెక్కించుకుంటాను అంటున్నాడు. ఎవరు? 90వ కీర్తనకారుడైనటువంటి మోషే. ఎలా లెక్కించుకుంటాడంటే యాకోబు చెప్పేస్తున్నాడు ఫరో రాజుతోటి. ఏమంటున్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, కానీ జీవించిన సంవత్సరాలు మాత్రం బహు కొద్దిగానే ఉన్నాయి. ఆ కొద్ది సంవత్సరాలు కూడా ఎలా కొనసాగుతున్నాయి? దుఃఖ సహితంగా ఉన్నాయి. 7 పేరు. దేవుడి కొరకు బ్రతకాలి అంటే జీవితంలో మిగిలేదేంటి? 7 దుఃఖమే. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరత మన మీద ఉండాలి.
ఈ సత్యాన్ని గుర్తించవలసిన అవసరం మన మీద ఉంది. మరికొన్ని గీతాలు ఆలపించిన తర్వాత మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి